ఎలా తయారవుతుంది? మూవీ టెక్నికల్ క్రూ వివరాలు. సినిమా చూస్తున్నప్పుడు మనకు హీరో, హీరోయిన్, విలన్ మాత్రమే కనిపిస్తారు. కానీ ఆ సినిమా వెనుక వందల మంది టెక్నికల్ క్రూ కష్టపడుతూ ఉంటారు. ఒక మంచి సినిమా విజయం వెనుక అసలు హీరోలు ఈ టెక్నికల్ టీమే. ఇప్పుడు సినిమా డిపార్ట్మెంట్స్ మరియు వారి పనుల గురించి తెలుసుకుందాం. మొదటిగా డైరెక్టర్ గురించి మాట్లాడితే, సినిమా మొత్తం ఎలా ఉండాలి, నటులు ఎలా నటించాలి, కెమెరా ఎలా తిరగాలి అన్నది నిర్ణయించే వ్యక్తి డైరెక్టర్. కథను స్క్రీన్పై జీవంగా చూపించే బాధ్యత ఆయనదే. అందుకే డైరెక్టర్ను కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. తర్వాత రైటర్ లేదా స్క్రీన్ ప్లే రైటర్. సినిమా కథ, డైలాగ్లు, సీన్స్ అన్నీ రాసేది వీరే. మంచి కథ లేకపోతే సినిమా ఎంత పెద్ద హీరో ఉన్నా హిట్ అవ్వదు. ప్రేక్షకుల భావోద్వేగాలను తాకే మాటలు రాసేవాళ్లే రైటర్లు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డిఓపి గురించి తెలుసుకుందాం. కెమెరాతో ప్రతి సీన్ను అందంగా చిత్రీకరించే వ్యక్తి ఇతనే. లైటింగ్, కెమెరా యాంగిల్స్, విజువల్స్, ఆల్ దీస్ ఆర్ హ్యాండిల్డ్ బై ద సినిమాటోగ్రాఫర్. సినిమా అందంగా కనిపించటానికి ముఖ్య కారణం వీరి పని. తర్వాత ఎడిటర్. షూటింగ్లో తీసిన వందల గంటల వీడియోలను కట్ చేసి సరైన క్రమంలో అమర్చి సినిమా రూపం ఇచ్చేది ఎడిటర్. ఒక సీన్ బోరింగ్గా లేకుండా ఫాస్ట్గా కనిపించటానికి ఎడిటింగ్ చాలా ముఖ్యము. మ్యూజిక్ డైరెక్టర్ కూడా సినిమాలో చాలా ముఖ్యమైన వ్యక్తి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, ఎమోషన్స్, ఆల్ దీస్ క్రియేట్ మ్యాజిక్ ఇన్ సినిమా. కొన్నిసార్లు సినిమా కంటే పాటలే పెద్ద హిట్ అవుతాయి. ఇప్పుడు సౌండ్ డిజైనర్ గురించి మాట్లాడితే, అడుగుల శబ్దం నుంచి భారీ యాక్షన్ సౌండ్స్ వరకు అన్నీ వీరే తయారు చేస్తారు. ప్రేక్షకుడు థియేటర్లో నిజంగా ఆ సీన్లో ఉన్నట్లు ఫీల్ కావడానికి సౌండ్ చాలా ముఖ్యము. తర్వాత ఆర్ట్ డైరెక్టర్. సినిమాలో కనిపించే ఇళ్ళు, సెట్స్, రాజమహల్లు, గ్రామాలు, ఇది అన్నీ డిజైన్ చేసే వ్యక్తి ఇతనే. ఒక సాధారణ ప్రదేశాన్ని కూడా భారీ సినిమా సెట్లా మార్చగలడు. కాస్ట్యూమ్ డిజైనర్. నటులకు సరైన దుస్తులు ఎంపిక చేస్తారు. హీరో స్టైల్, విలన్ లుక్, పీరియడ్ సినిమాల డ్రెస్సులు, ఆల్ దీస్ ఆర్ డిజైన్ బై కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా ముఖ్యమైన వారు. నటులను అందంగా చూపించడం మాత్రమే కాదు, వృద్ధుడిగా, రాక్షసుడిగా లేదా గాయపడిన వ్యక్తిగా మార్చేది కూడా వీరే. ఇప్పుడు విఎఫ్ఎక్స్ టీమ్ గురించి చెప్పాలి. ఈ రోజుల్లో భారీ యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్, కల్పిత ప్రపంచాలు, ఆల్ దీస్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ విఎఫ్ఎక్స్. నిజంగా లేని దృశ్యాలను కూడా నిజంలా చూపించే టెక్నాలజీ ఇదే. కొరియోగ్రాఫర్ పాటలకు డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తారు. హీరో ఇంట్రో సాంగ్ నుంచి మాస్ డాన్స్ వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో వీరి పాత్ర చాలా పెద్దది. ఫైట్ మాస్టర్ లేదా స్టంట్ డైరెక్టర్ యాక్షన్ సీన్స్ రూపొందిస్తారు. ఫైట్లు రియల్గా కనిపించడానికి ప్రమాదకరమైన స్టంట్స్ ప్లాన్ చేస్తారు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, లైట్ బాయ్స్, కెమెరా అసిస్టెంట్స్, క్లాప్ బాయ్స్, ఇలా ప్రతి ఒక్కరి కష్టం కలిసే ఒక సినిమా పూర్తవుతుంది. అందుకే ఒక సినిమా అనేది కేవలం హీరో పని కాదు, అది వందల మంది కలలతో, కష్టంతో తయారయ్యే ఒక కళాఖండం. ఇకపై సినిమా చుల్మా చూస్తున్నప్పుడు తెర వెనక పనిచేసే ఈ టెక్నికల్ క్రూ గురించి కూడా గుర్తుంచుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన సినిమా విషయాల కోసం మా ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.